Hyderabad's Parade Grounds International Yoga Day was observed under the leadership of Union Minister Kishan Reddy. With the team Yoga for Anti-Aging, former Vice President Venkaiah Naidu, who participated in the event, emphasized that yoga should become an integral part of daily life. He clarified that yoga is not a religion but a union, highlighting its universal relevance. The program drew significant participation, reflecting growing awareness of yoga's role in promoting health and well-being. సమన్నతమైన స్థానానికి చేరుకోవడానికి సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒక జీవన వేదం. యోగా ఒక జీవన వేదం. దీన్ని పాటించి మనందరం కూడా ఇది ప్రాచీనమైనది అయినప్పటికీ ఈ ఆధునిక కాలానికి సంబంధించిన యొక్క నిత్య నూతన శారీరక మానసిక ఆరోగ్య శాస్త్రం, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. అందువల్ల నేను యువకులందరినీ, యువకులందరికీ కూడా నేను పిలుపిస్తున్నాను. ప్రధానమంత్రి గారి పిలుపును అందుకొని రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొందాం. శారీరక సామర్థ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను పొందామని చెప్పి అందరూ నేను కోరుతూ ఉన్నాను. సమన్నతమైన స్థానానికి